నమస్కారం. నేను మీ కరీమని. నేను మీ ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే, రీసెంట్గా జరిగిన ఒక ట్రాన్స్ ఆత్మహత్య గురించి మాట్లాడడానికి వచ్చినాను. యాక్చువల్లీ అబ్బాయిలు ఎన్ని రోజులు ప్రేమించారు, ఎన్ని సంవత్సరాలు ప్రేమించారు అన్నది మ్యాటర్ కాదండి. మీరు చూపించిన దొంగ ప్రేమ అది ఒక్కరోజు ప్రేమ అయినా సరే, నా ట్రాన్స్ వాళ్ళు ఎంత పిచ్చి వాళ్ళంటే అదే నిజమైన ప్రేమ అనుకొని మోసపోతున్నారు. మీరు మగతనం కేవలం పడక గదిలోనే చూపించగలరని నాకు తెలుసు. బయట మీ మగతనం మీరు చూపించలేరు. సో అలాంటప్పుడు ఇంక మిమ్మల్ని అని ప్రయోజనం ఏమీ లేదు. కానీ నా ట్రాన్స్ అక్క చెల్లెలు కానీ, నా బిడ్డలకు కానీ, నా వెనక వచ్చే తరానికి కానీ నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి ఎవరిని నమ్మకండి. ఎందుకంటే ఎవ్వరు మన వాళ్ళు కాదు. మనకి మనమే సాధిస్తాం తప్ప ఎవ్వరు మనకి సాథ్ ఇవ్వరు. ఎందుకంటే పుట్టి పెరిగి ఇన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత ట్రాన్స్ అని తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్ళే మనకి సాథ్ ఇవ్వడం మానేస్తారు. సో అలాంటిది ముఖం తెలియని ఎవరో కొత్త పరిచయాలు మోజులో పడి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. చాలా మందికి డౌట్ వస్తుంది ఏంటంటే, ఏంటి ఇంత సిన్సియర్గా లవ్ చేస్తారా మీరు అని. మీరు చూపించే ఒక్కరోజు ప్రేమ అయినా సరే అదే మీ నిజమైన ప్రేమ అనుకొని బ్లైండ్ గా నమ్మి ఒకే ఒక్క వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ సొసైటీలోని, ఈ ప్రపంచంలోని, అదే ట్రాన్స్ అండి. మీరు ఎన్ని రోజులు ప్రేమించారు, ఎన్ని సంవత్సరాలు ప్రేమించారు అన్నది కాదు. మీరు చూపించే ఒక్కరోజు ఆ దొంగ ప్రేమను కూడా మేము నిజమైన ప్రేమ అనుకొని నమ్మి మోసపోయి అమాయకులు ఎంతో మంది మా ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్నారు. దయచేసి అబ్బాయిలకైతే నేను అందల్చలేదు, ఎందుకంటే మీకు అన్న ప్రయోజనం లేదు. సో నా కమ్యూనిటీకి చెప్పేది ఒకటే, దయచేసి ఎవరిని నమ్మకండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీ ఫ్యామిలీని ప్రేమించండి, మీ కమ్యూనిటీని ప్రేమించండి. ఇలాగా ప్రేమ పేరుతో మోసపోయి మీ ప్రాణాలని బలివ్వకండి.